మీ బ్లడ్ గ్రూప్ ఏంటో మీకు తెలుసా? ఈ క్వెషన్ చాలా సిల్లీగా అండ్ సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీస్‌లో అయినా, హెల్త్ ఇష్యూస్‌లో అయినా, యాక్సిడెంట్స్‌లో అయినా, డెలివరీస్‌లో అయినా బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బ్లడ్ గ్రూప్ ముందుగానే తెలిస్తే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అనేది చాలా ఎమర్జెన్సీలో క్విక్‌గా చేసేయొచ్చనమాట. సో, ముందస్తుగా బ్లడ్ గ్రూప్ తెలుసుకున్న తర్వాత గూడా మనము బ్లడ్స్‌ని కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి రేర్ డోనార్స్ లాగా, లేదు అనంటే యూనివర్సల్ డోనార్స్ లాగా. సో, వన్స్ మనం కేటగరైజ్ చేసిన తర్వాత రేర్ బ్లడ్ గ్రూప్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. రేర్ పేషెంట్స్‌కి. యూనివర్సల్ డోనార్స్ ఏమో యాక్సిడెంట్ కేసెస్‌లో, ఎమర్జెన్సీ కేసెస్‌లో ఎక్కువ బ్లడ్ శాతం పోతే వాళ్ళకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలుంటాయి. ఫర్దర్‌గా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం గానీ, లేదా ఇతరులకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్‌ని డొనేట్ చేయడం గానీ చేసుకోవచ్చు. సో, వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరికీ బ్లడ్ గ్రూపింగ్ చేపిచ్చండి. ధూమపానం, మద్యపానమే కాదు, నిర్లక్ష్యం కూడా ప్రాణానికి హానికరమే.